అందాల ముద్దుగుమ్మ అనసూయకు ఎంత క్రేజ్ ఉందో అదే స్థాయిలో వివాదాలు కూడా వెంటాడుతూ ఉంటాయి. గత ఏడాది అనసూయ పలు వివాదాస్పద సంఘటనలతో ట్రోలింగ్ ఎదుర్కొంది. అందులో ఆంటీ అంశం ఒకటైతే మరొకటి విజయ్ దేవరకొండ అంశం. విజయ్ దేవరకొండని అనసూయ ఎప్పుడూ గిలుతూ పరోక్షంగా పోస్టులు పెడుతూ ఉంటుంది. విజయ్ ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో అనసూయని టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇక అనసూయని బాధపెట్టిన మరో అంశం నెటిజన్లు ఆమెను టార్గెట్ చేసి మరీ ఆంటీ అని పిలవడం. ఆంటీ అంటూ అనసూయపై పోస్టులు పెట్టారు. దీనిని కూడా అనసూయ తీవ్రంగా ప్రతిఘటించింది. పలు వేదికలపై తనని ఆంటీ అనొద్దని వార్నింగ్ కూడా ఇచ్చింది. తాను చిన్నపిల్లలకు ఆంటీ అవుతాను కానీ సోషల్ మీడియాలో ఉన్న వారికి ఎలా ఆంటీ అవుతాను అంటూ ప్రశ్నించింది. ఈ ట్రోలింగ్ మొత్తం అనసూయకు చేదు అనుభవాలు మిగిల్చినట్టు కనిపిస్తోంది. ఇకపై ట్రోలర్స్కి దూరంగా ఉంటా అని అనసూయ తెలిపింది. కొత్త ఏడాది ఈ నిర్ణయం తీసుకుంది అనసూయ. తాజాగా అనసూయ అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటిస్తూ ట్రోలర్స్పై తన అభిప్రాయం చెప్పింది. ట్రోలర్స్ అంటే వికారమైన జీవులు. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వారికి రిప్లై ఇచ్చి నా టైం వేస్ట్ చేసుకోను అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.